ఫ్రైడే శుక్రవారం సినీ ఇండస్ట్రీకి అచ్చొచ్చిన రోజు. ఏ మూవీ రిలీజ్ అయినా ఇదే రోజు. ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఫాలో అయ్యారు పవన్ కళ్యాణ్. సినిమాకే కాదు పార్టీకి ఈ ఫార్ములాకే ఓటేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ముందుగా అనుకున్నట్లు 12వ తేదీనే ప్రకటన చేయాల్సి ఉన్నా ఇవాల్టికి వాయిదా పడడానికి ఇదే కారణం అనేది తెలుస్తోంది. మూవీకి ముందు టీజర్తో అభిమానుల నాడి పట్టుకోవడంతో పాటు హైప్ క్రియేట్ చేయడానికి టీజర్ రిలీజ్ చేస్తుంటారు. అదే ఆనవాయితీగా లోగో, సాంగ్ రిలీజ్ చేసి పబ్లిక్లో చర్చతో మైలేజ్ కోసం ప్రయత్నించారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత డైరెక్ట్గా సినిమా రిలీజ్కే పవన్ అండ్ కో రెడీ అయ్యారు. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు హైటెక్స్ వేదికగా హైటెక్ లెవెల్లో జనసేన ఆవిర్భావానికి అంతా రెడీ చేసుకున్నారు. దాదాపు 6,000 మంది ఈ షోకు అటెండ్ అవనున్నారు. ఈ కార్యక్రమం లైవ్ కవరేజ్ చేసేందుకు తెలంగాణతో పాటు సీమాంధ్రలోని 28 చోట్ల భారీ స్క్రీన్లు రెడీ చేశారు. పవన్ తొలి పొలిటికల్ స్పీచ్ పైన భారీ కసరత్తే జరిగినట్టు టాక్ నడుస్తోంది. ఆయన అడుగులో అడిగేసే ఓ ఫేమస్ రైటర్ కమ్ డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేశారని తెలుస్తోంది. ఏకధాటిగా 45 నిమిషాలు పవన్ ఒక్కడే మాట్లాడతారని, పొలిటికల్ ముచ్చట్లే కాదు పర్సనల్ లైఫ్ పైన తన భావాలు పంచుకుంటారని వినిపిస్తోంది. ఇక్కడి వరకు షూటింగ్ బాగానే జరిగింది. కానీ సినిమా రిలీజ్కు ముందే ఒక్కోసారి డివైడ్ టాక్ వచ్చినట్టు పవన్ పొలిటికల్ ఎంట్రీ పైన డిఫరెంట్ రియాక్షన్లు మొదలయ్యాయి. ఓవైపు పవన్ పార్టీతో కాపులకు అన్యాయమేనంటూ కాపునాడు నేతలు విమర్శిస్తున్నారు. దీనికంతటికి గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి నమ్ముకున్న నేతలను నిలువున కాంగ్రెస్ పార్టీలో ముంచేయడమే కారణమని తెలుస్తోంది. దీంతో పవన్ కూడా పార్టీ పెట్టి చిరంజీవిలాగే చేయడానికి గ్యారంటీ ఏంటన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు జనసేన అన్న పేరు తనదని, దాన్ని ఎలా వాడుకుంటారని ఆ పేరుతో గతంలో పార్టీ పెట్టిన వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు కూడా తన మద్దతు అన్నయ్యకే అని, తమ్ముడితో సహవాసం చేసేది లేదని తేల్చేశారు. అయితే ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన మచ్చను చెరుపుకునేందుకే చిరు ఫ్యామిలీ పెద్ద డ్రామాకు తెరతీసిందని గుసగుసలు జోరందుకున్నాయి. అందుకే ఇన్నాళ్లు పవన్తో సన్నిహితంగా ఉన్నట్లు పేరున్న మెగా బ్రదర్ నాగబాబును చిరంజీవి సీన్లోకి తెచ్చారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో కలిసి నడిచేది లేదని నాగబాబుతో చెప్పించడంతో చిరంజీవి మళ్లీ పార్టీ మారే అవకాశాలు లేవని ఇండైరెక్ట్ గా చెప్పినట్లయింది. మొత్తానికి తూర్పు దిక్కు ఎరుపెక్కి మార్పు కోసం తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన అంటూ సీన్లోకి ఎంటర్ అవుతున్న పవన్ లెక్క ఎందరికి తిక్క పుట్టిస్తుందో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే.